వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం చింత చిగురు చికెన్. దీన్ని నేను మీకు ఒక్కొక్క స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఈ కడిగిన చింత చిగురు ఒక ప్యాన్లో వేసుకొని దాని మీద మొత్తం ఆకుల మీద పడేలాగా సాల్ట్ని చల్లుకోవాలి ఒక స్పూన్తో. దాని తర్వాత కారం కూడా అలాగే పైనుంచి మొత్తం అంతా చల్లుకుంటూ వేసేయాలి. దాని తర్వాత పసుపు కూడా అలాగే వేసేయాలి మొత్తం అన్ని ఆకుల మీద పడేలాగా. ఇప్పుడు ఆయిల్ కూడా అదే పద్ధతిలో పైనుంచి సన్నగా దారగా పోస్తూ మొత్తం ఆకుల మీద నుంచి పడేలా చూసుకోవాలి. ఒక చిన్న గిన్నెతో 2 సార్లు వేసుకుంటే సరిపోద్ది, మొత్తం ఆకులు కంటుకుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆయిల్ వేడి చేసి దాంట్లో చించుగురు వేసేసి వేపేసి చేస్తుంటారు. అలా చేస్తే బాగానే ఉంటుంది కానీ ఈ స్పెషల్ ఫీల్ రాదు. ప్యాలెట్ మీద స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇది ఇలా పైనుంచి అన్నీ వేసుకొని మగ్గబెట్టుకొని చేస్తే జస్ట్ 2-3 మినిట్స్లో మగ్గిపోద్ది ఇలాగా. దీనికి మనం వాటర్ కూడా పోసుకోక్కర్లేదు. కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ తడి చాలు. ఇంకా మనం సాల్ట్ చెల్లాం కదా, అందుకని ఆకుల్లో ఉన్న తడంతా బయటకు వచ్చి చక్కగా అయిపోద్ది అనమాట కదా. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసుకొని 1-2 తిప్పులు తిప్పి తీసేయాలి, మరీ పేస్ట్లా కాకుండా. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని, ఎందుకంటే ముందు మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మరీ ఎక్కువగా వేసుకునే అవసరం ఉండదు. కొంచెం ఉల్లిపాయలు వేగినంత కొంచెం తగ్గించి ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు మళ్ళీ కొంచెం వేసి, మరీ ఎక్కువ వేయకూడదు, ముందేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు అలా వేగిపోయిన తర్వాత అందులో ఈ మనం పేస్ట్ చేసుకున్న చింత చిగురు వేసేసి కలిపి కొంచెం వాటర్ కడిగి పోసేసి కాసేపు కొత్తలాడేలా వండాలి. ఇలా వండేసుకున్న తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఈ చింత చిగురుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 5-6 గంటల ముందు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాను అంట, బాగా మ్యారినేట్ అవ్వటం కోసం. అంటే అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాను. ఇంకా ఏమి గరం మసాలా కానీ కారం కానీ ఏమీ వేయలేదు దాంట్లో. ఇప్పుడు కుక్కర్లో ముందే కొంచెం నీళ్లు పోసుకొని కింద దాని మీద ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి. ఎందుకంటే పైనుంచి నీళ్లు పోస్తే మసాలా అంతా కడుక్కుపోయి చప్పబడిపోతాయి ముక్కలు. దాని మీద సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేయాలి. ఇంకా పైన కింద కలపకూడదు, అలాగే జస్ట్ పైన వేయాలంతే. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 5-6 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ముక్క. ఇప్పుడు కొంచెం కారం అందులో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసి కాసేపు పొయ్యి మీద పెట్టి దించేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు ప్యాన్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో ఈ చికెన్ వేసేయాలి. మొత్తం వేసి బాగా కలుపుతూ కొంచెం దగ్గరకు అయ్యేలాగా వండుకొని మధ్యలో చక్కగా ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర అనేది ఆప్షనల్. చించుగురులో కొత్తిమీర లేకపోయినా బాగానే ఉంటుంది, వేయకపోయినా పర్వాలేదు. ఇలా కొంచెం నూనె పైకి చిమ్ముతున్నప్పుడు మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గబెట్టుకుంటే చికెన్ ముక్కలకి పులుపు అనేది బాగా ఎక్కుతుంది. ఇందులో చింత చిగురులో కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు, అంత అవసరం ఏముందో, ఆప్షనల్ అది. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా చింత చిగురు టేస్ట్గానే ఉంటుంది కొత్తిమీర వేయకపోయినా. ఇప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారా, ఇలాంటి కలుపుకూరలు ఇష్టపడే నాన్ వెజ్ ప్రియుల కోసం పుల్లగా టేస్టీగా ఉండే మన చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. ఇది అన్నిటికన్నా రైస్లో చాలా బాగుంటుందండి టేస్ట్, ఇంకా మినపరొట్టెలో బాగుంటుంది. ఈ రోజుల్లో చాలామంది హెల్త్ సెన్స్తో మిల్లెట్స్ అని, కినువా అని వండుకుంటున్నారు కదా, దాంట్లో కూడా బాగుంటుంది. మా ఛానల్లో వంటలే కాదు, వంటలతో పాటు ఒక మంచి మాట కూడా అప్పుడప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక మంచి పాట ఈరోజు చెప్తాను. అదేంటంటే, భూలోకవాసులపై కరుణించండి, అప్పుడు ఆకాశవాసి మీ మీద కరుణ చూపిస్తాడు. ఇది నేను ఈరోజు చెప్పిన మంచి మాట. మీరేదైనా
ఇప్పుడు ఈ చింత చిగురు చికెన్ మీరు కూడా నేను చెప్పిన ప్రొసీజర్లోనే వండి చూసి, నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా అలాగే చేసి మీకు నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే షేర్ చేస్తారు, లైక్ చేస్తారు కూడా అని కూడా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.